కళ్ళు లాంటివన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. పాలపర్రు అలాగే అన్నవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. వృద్ధులు వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే పాలపర్రు గ్రామంలో మార్కెట్ డైరెక్టర్ బండ్లమూడి ఉపేంద్రరావు ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 32 కుటుంబాలకు కండువా కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందిన ఇతర పార్టీ నేతలు టీడీపీలోకి భారీగా వలస వస్తున్నారని ఎమ్మెల్యే రామాంజనేయులు వ్యాఖ్యానించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు అందరూ నాయకులు కూడా విధిగా పాల్గొనాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెద్ద మొత్తంలో పెన్షన్లు మన రాష్ట్రం ఇస్తుంది కాబట్టి 4,000, 6,000, 10,000, 15,000 చొప్పున దాదాపుగా మనం 64 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది బహుశా దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. కాబట్టి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పెన్షన్లో పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు పెదనందిపాడులో మరి అన్నవరం తర్వాత ఇక్కడ పాలపర్రు ఈ 2 గ్రామాల్లో కూడా ఒక పండగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, ట్యాంకులు కానీ, చింతాలు కానీ, ఇవన్నీ కూడా గ్రామాలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒకవైపు చూస్తూ మరొక వైపు సూపర్ 6 ద్వారా పథకాలను అందిస్తూ మరి ఏదైతే ఆసక్తితో ఏదైతే ఆశతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారో ప్రజలకు మేము ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు అందరూ నాయకులు కూడా విధిగా పాల్గొనాలి, ప్రజలతో మమేకం అవ్వాలి.